హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య క్యూటీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్లో వచ్చేసి మేము ఎస్టర్డే జూ పార్క్ వెళ్ళామండి వరంగల్లో. ఈ జూ పార్క్ వచ్చేసి ఇక్కడ వరంగల్లో చాలా ఫేమస్ అండి. మేమైతే మా చైల్డ్హుడ్ డేస్ అప్పటి నుంచి అయితే మేము అప్పుడప్పుడు ఈ జూ పార్క్ వెళ్ళేవాళ్ళం. అంటే చిన్నప్పుడు మమ్మల్ని స్కూల్లో తీసుకెళ్లేవారు ట్రిప్కి ఈ జూ పార్క్కి. అండ్ ఇందులో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 25 రూపీస్ అండర్ 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్. డాడీ కార్ పార్కింగ్లో పెట్టారు, సో అక్కడ చేస్తున్నారు. మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇంకా లోపలికి వెళ్ళాలి. టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. చాలా పీస్ఫుల్. మేము చిన్నప్పుడు అయితే చూసినప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఎగ్జాక్ట్లీ మా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా గ్రీనరీ అయితే ఇంకొంచెం పెరిగింది. చాలా బాగుంది ఈసారి. బట్ సమ్మర్లో వెరీ హాట్గా ఉన్నప్పుడు అయితే వెళ్ళకండి. కొంచెం వర్షాలు పడ్డాయి కదా అని అయితే మేము వెళ్ళాము. అందుకే ఆ గ్రీనరీ, లేకపోతే కొంచెం ఎండగా ఉంటే తట్టుకోలేము ఈ ప్లేసెస్లో. ఆద్య 1.5 year ఏజ్ ఉన్నప్పుడైతే మేము వెళ్ళామండి. ఇంతవరకు వెళ్ళలేదు. 9 years అవుతుంది వెళ్ళక. ఇంకా ఇప్పుడు వెళ్ళాము చిన్న పాపని తీసుకొని. అయితే ఇంటికి దగ్గరే కానీ బట్ మాకు నెగ్లెక్ట్ అండి వెళ్ళడానికైతే. బట్ ఫైనల్గా అయితే ఇప్పుడు వెళ్ళాము. ఇక్కడ టెడ్డీ బియర్స్ ఉంటాయండి. స్లాత్ బియర్ అని కూడా అంటారు. దీంట్లో 2 టెడ్డీ బియర్స్ ఉంటాయి. మేము వెళ్ళిన టైంకి అయితే రాలేదు. అండ్ ఇంకొంచెం ఈవినింగ్ అయితే వచ్చాయి బయటికి. ఇవి వైట్ పీకాక్స్ అండి. ఇవి కూడా ఒక 2 to 3 ఉన్నాయి. ఐరా పాప అయితే చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంది నెక్స్ట్ ఏం ఎనిమల్స్ ఉంటాయని. అయితే ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఈ జూ పార్క్లో మాత్రం వాళ్ళు మంచిగా పెంచుతున్నారండి బర్డ్స్ని. అన్ని ఫుడ్ బాగా వేస్తున్నారు. అండ్ అక్కడ ఎనిమల్స్కి, బర్డ్స్కి అన్నిటికీ అడాప్ట్ మీ అని అయితే రాసి ఉంది. అంటే ఎవరైనా మనీ ఇస్తే ఇవ్వచ్చు వాటికి ఫీడింగ్ కోసం అని అయితే. ఇలానే స్ట్రైట్గా వెళ్తే అన్ని బర్డ్స్ వస్తాయండి. ఇప్పుడు ఇవి వచ్చేసి మీడియం సైజ్ పీకాక్స్ అండి. నేనైతే జూమ్ చేసి మరీ తీసాను. ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది పీకాక్స్. అండ్ నెక్స్ట్ సన్ కాన్యూర్ అని అయితే బర్డ్స్కి వెళ్తున్నాము. ప్యారెట్స్ లానే ఉంటాయి బట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా చాలా ఉన్నాయి. అండ్ వాటి సౌండ్స్కి అయితే పిల్లలైతే చాలా ఎగ్జైట్ అవుతున్నారు. చాలా బాగున్నాయి బర్డ్స్. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా, లైట్ ఆరెంజ్ అండ్ గ్రీనిష్ కలర్లో ఉంటాయి. చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కాక్టైల్ గ్రే బర్డ్ ఉందండి. అది సింగిల్గా ఉంటుందంట ఆ బర్డ్. చూడండి ఎంత క్యూట్గా కూర్చుందో. దానిపైన తలపైన ఫెదర్ చూడండి ఎలా ఉందో. ఇది చూసైతే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చాలాసేపు కూర్చుందండి అలానే. చాలా బాగుంది. ఇది కాక్టైల్ లిటింగో అని. ఇవి ఒక టైప్ ఆఫ్ బర్డ్స్ అండి. ఇవి ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఒక దగ్గరే ఉంటాయి. ఇందాక చూపించిందేమో ఒక్కటే సింగిల్గా ఒక దగ్గర ఉంటుంది. ఇవేమో న్యాచురల్గా మనకి బయట డైలీ కనబడతాయి కదా గ్రీన్ ప్యారెట్స్, ఇవి అవే. అండ్ అండ్ నెక్స్ట్ లాంగ్ పికాక్స్ ఉన్నాయండి. వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది చూసి ఎలా ఫీల్ అవుతారో చూడాలి మా కిడ్స్ అయితే. ఇవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అది అక్కడ కూర్చుంది కదా, ఈ పీకాక్ ఫెదర్స్ వచ్చేసి ఎంత లాంగ్ ఉన్నాయో చూసారా. అది అక్కడ కూర్చుంది కదా, కింది వరకు అయితే ఉన్నాయి ఫెదర్స్. చాలా బాగా అనిపించింది ఈ పీకాక్ని చూస్తే అయితే మాకు. అండ్ కిడ్స్ కూడా ఫుల్ అసలు షాక్ అయ్యారు ఫస్ట్. ఆ పీకాక్ ఏంటి మమ్మీ అంత లాంగ్ ఉంది అని అయితే. నెక్స్ట్ అయితే క్రోకడైల్ దగ్గరికి వెళ్తున్నామండి. పీకాక్స్ సౌండ్ ఎంత బాగా చేస్తున్నాయో విన్నారా? మాకైతే అక్కడ ఉండి విన్నాం కదా, ఇంకా చాలా బాగా అనిపించింది ఆ సౌండ్స్కి.
వస్తాయి అవి ఇక్కడ ఒకటి వస్తాయి. వైట్ టాటాయిస్ మమ్మీ, అగో వైట్ కలర్ టాటాయిస్ మధ్య ఈ మంకీస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. టెయిల్ లాంగ్ ఉంది, కొండెంగల్ అని కూడా అంటారు కదా, అలా ఉన్నాయి. బట్ ఫేస్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అండ్ దానికి బియర్డ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. ఇదైతే ఒకటైతే బేబీని పట్టుకొని ఉంది, ఇంకోటి ఈ మంకీ అయితే మమ్మల్ని చూడగానే రన్నింగ్ చేసుకుంటూ వచ్చి హ్యాండ్స్ అయితే బయటికి పెట్టిందండి, మేము ఏమైనా ఇస్తామేమో అని. బట్ అక్కడైతే వాళ్ళు జూ పార్క్ వాళ్ళు ఫుడ్ ఏమీ వేయొద్దన్నారు, అందుకే మేమైతే వేయలేదు. మళ్ళీ కంప్లైంట్స్ వస్తాయి కదా వాళ్ళకు కూడా, అండ్ మనం వేసే ఫుడ్ కూడా వాటికి అయినా హామ్ ఉంటుందేమో అని అయితే వాళ్ళు ముందు చూపుగా ఏం ఫుడ్ వేయొద్దని అయితే అంటారు కదా. ఏమన్నది అది, అది కేజ్ లో ఉంది కదా, కేజ్ లో ఉంది కదా, ఏం కాదు. మంచిగా కనిపిస్తున్నదా సన్న ఉన్నాయి కదా బయటకు వెళ్తాయి. మంచిగా చూస్తాను డిస్టెన్స్ అందుకే పెట్టారు పైపులో. మేము అక్కడ ఆ మంకీస్ చూస్తూనే ఉన్నాము. బట్ ఐరా పాప మాత్రం బ్యాక్ సైడ్ వెళ్ళి దాక్కుంది. తనకైతే చాలా భయం వేసిందట వాటిని చూడగానే, అందుకే ఏడ్ చేసింది పాపం కొద్దిగా. చాలా భయపడిపోతుంది ఐరా పాప, చూడ్డానికైతే అలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము బొటానికల్ గార్డెన్ అండ్ బటర్ఫ్లై పార్క్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ అయితే గ్రీనరీ తోటి అయితే ఫుల్ అయిపోయిందండి, చాలా బాగుంది లోపల అండ్ కూల్గా ఉంది. ఇంత హాట్ సమ్మర్లో కూడా అయితే మేమైతే చిన్నప్పుడు అసలు ఈ బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ ఉంటుంది కదా, దీని మించి పోవడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళే వాళ్ళము. అక్కడ నుంచి లోపలికి వెళ్తే అయితే అక్కడ మ్యూజియం ఉంటుందండి అండ్ అండ్ మధ్యలో అయితే ఇలా రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ హట్స్ ఉన్నాయి సెపరేట్గా, చాలా బాగుంది, ఇక్కడ కూల్గా ఉంది. పిల్లలకైతే కొంచెం ఆకలిగా ఉంది అని అయితే అన్నారు. టైం వచ్చేసి 1:30 అవుతుంది. లంచ్ చేద్దామని ఇంటి దగ్గర నుంచి అయితే టమాటో రైస్ చేసుకొచ్చానండి. పిల్లలకైతే ఎక్కడికి వెళ్ళినా నేను ఇలా టమాటో రైస్ ఆర్ ఇంకా కిచిడి ఇలా చేస్తాను. ఇవైతేనే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అండ్ ఇంట్రెస్టింగ్గా తింటారు. అండ్ అయిపోయాక లంచ్ అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడ మ్యూజియం ఉంటుంది అన్నారు కదా, దాంట్లో అక్వేరియం ఉంటుంది అండ్ యాన్షియంట్ ఎనిమల్స్ స్కల్స్ అండ్ ఫెదర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అయితే ఉంటాయి. అవి చూడ్డానికి అయితే వెళ్తున్నాము. ఇది పర్యావరణ అధ్యయన కేంద్రం, ఇదేనండి. దీంట్లో అక్వేరియం అండ్ యాన్షియంట్ ఎనిమల్స్ స్కిన్ అండ్ ఫెదర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. వెళ్ళగానే అయితే అక్వేరియం ఉంది. ఇదివరకు అయితే 2-3 అక్వేరియంస్ ఉండేవండి, బట్ ఇప్పుడు పగిలిపోయినట్టున్నాయి. ఓన్లీ 1 అయితే ఉంది. దీంట్లో కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. ఎలా ఉన్నా మా పిల్లలకు మాత్రం ఫిషెస్ అంటే చాలా ఇష్టము, చూస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. గోల్డ్ ఫిషెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అడవుల్లో దొరుకుతాయి కదా కొన్ని డిఫరెంట్ మంకీ స్కిన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇవేంటి ఏమేమో ఉన్నాయి. ఇంకా అక్కడ మంకీ అయితే ఆద్యపాప తీసింది. అమ్మో, ఇవన్నీ అసలు దీంట్లో సెక్యూరిటీ లేదండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్తున్నారు. బట్ అన్నీ నీట్గానే పెట్టి సర్దున్నాయి. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ పెట్టుకున్న నెస్ట్స్ అండ్ స్కల్స్ అండ్ ఇవి వచ్చేసి రాక్స్, ఫాజిల్స్ అండ్ ఇవైతే ఇంకా అన్ని సోలార్ సిస్టంలో అక్కడ ఏమన్నా రాక్స్ ఉంటాయి కదా, దాన్ని పోలే రాక్స్ అంట ఇవి ఇక్కడ పెట్టారు. అంతకుముందు మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు ఉండారండి, బట్ ఇప్పుడు మాత్రం ఎవరు లేరు. ఎవరు
వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసి వెళ్తున్నారు. అండ్ లోపల ఒక టైగర్ ఇది స్కిన్ అయితే పెట్టుందండి నార్మల్ టైగర్కి. ఆద్య అయితే చూసి ఒక్కటేసారి మమ్మీ రియల్ టైగర్ అని అయితే అరిచేసింది లోపలికి వెళ్ళి. తను చాలా భయపడిపోయింది. అండ్ దీంట్లో ఇది చూస్తే ముట్టుకుంటే అది రియల్ స్కిన్ వచ్చేసి దానికి అలా ఫిట్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్తున్నాము. అండ్ లోపల వచ్చేసి గ్రీనరీ బాగుంది, కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ అయితే ఏం కనిపించలేదు మాకు, కొన్ని ఉన్నాయి అలా. ఇంకా మాకు ఐరా పాపతో ఎక్కడికి వెళ్ళినా తనని మాత్రం ఎత్తుకోవాలి, ఎక్కువసేపు నడవదు, చాలా తొందరగా స్ట్రెస్ అయిపోతుంది. ఇంకా తనని ఎత్తుకొని అయితే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ హాట్ వెదర్లో తనని ఎత్తుకొని వెళ్తుంటే అసలు అయితే మా పాప ఫీలింగ్ ఏంటంటే, ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ నన్ను అయితే చాలా ఏడ్ చేస్తుంది మధ్య మధ్యలో. ఏదో ఒకటి చెప్పి అలా సర్ది చెప్తున్నాములే, ఇంకా అక్కడ ఏమైనా డిఫరెంట్ ఎనిమల్స్ కనిపిస్తాయని అయితే చెప్తున్నాము. ఇక్కడికైతే వచ్చాము. ఈ లెపర్డ్ దగ్గర అయితే ఇంట్రెస్ట్గా చూస్తుంది. లెపర్డ్ పడుకుంది అక్కడ. ఇంకాసేపు అయితే అది అటు ఇటు హెడ్ మూవ్ చేస్తుంటేనైతే చూస్తున్నారు. చూడండి కనిపిస్తుంది కదా కొంచెం, అది ఎండ టైంలో కదా అని అయితే అక్కడ లోపల కూర్చుండిపోయింది. ఇంకా అంతకుముందు ఇక్కడ టైగర్ని కూడా తీసుకొచ్చారండి, వైట్ టైగర్ కూడా ఉంటుండేది. బట్ ఈసారి ఓన్లీ లెపర్డ్తో అయితే లాస్ట్ అయిపోయింది. వైల్డ్ ఎనిమల్ టైగర్ ఉండదండి ఇక్కడ. అండ్ ఇదే మెయిన్ బిగ్ ఎనిమల్, వైల్డ్ ఎనిమల్. ఇది చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తారు. బట్ అది కొంచెం ముందుకు వస్తే చూద్దామని అయితే వెయిట్ చేస్తున్నాము. దానికోసమే ఐరా పాప చాలా వెయిట్ చేస్తుంది. బట్ అదైతే రావట్లేదు. ఫైనల్గా కాసేపు అయితే ఇక్కడ ఆడుకుంది. మేము ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడైతే ఆస్ట్రిచ్ ఇవన్నీ ఉంటాయి, 2 ఆస్ట్రిచెస్ అయితే కూర్చున్నాయి. అండ్ లోపల ఇంకా డీర్స్ ఉంటాయి. ఇంకా అక్కడికైతే వెళ్ళలేదండి పిల్లల్ని తీసుకొని, చాలా లాంగ్ ఉంది. వాళ్ళు ఇంకా రానని అయితే అన్నారు. ఇక్కడ ఇలా పార్క్ కూడా ఉంటుందండి, ఈవినింగ్ టైంలో కిడ్స్ కూడా వచ్చి ఆడుకుంటారు. ఈ పార్క్లో అయితే వాళ్ళు కాసేపు స్వింగ్ అవన్నీ ఆడుకున్నారు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము పిల్లలకి. కాసేపు అయితే ఈ కూల్గా తిన్నారు ఈ హాట్ వెదర్లో. అండ్ ఇంకా మార్నింగ్ అయితే మాకు అవి కనిపించలేదు కదా టెడ్డీ బియర్స్. ఇప్పుడు వస్తే మాత్రం అవి బయటకు వచ్చాయి. అండ్ చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది పాప అయితే. పాపం అన్ని ఎనిమల్స్ అయితే మన అందరూ ఇప్పుడు వచ్చిన జనాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే ఏమైనా వేస్తే తిందామని అయితే చూస్తున్నాయి. సో అది కూడా అందుకే అక్కడికి వస్తుంది, ఏమన్నా వేస్తే తినొచ్చు అని అయితే. మళ్ళీ ఒకసారి చూద్దామని అయితే నేనైతే ఆద్యం తీసుకొని అయితే వెళ్ళాను. ఇక్కడ డక్స్ కొంచెం ఇక్కడ ఎండగా ఉంది కదా, ఇలాంటి ప్లేసెస్కి వస్తే కొంచెం రిఫ్రెష్ అవుతామని అయితే మళ్ళీ వచ్చాము చిన్న డక్స్ దగ్గరికి. దీంట్లో ఒకదానికి కాలు ఇప్పుడు అక్కడ వాటర్ కావాలి చూసారా, దానికైతే దెబ్బ తగిలింది, చాలా బాధ అనిపించింది. దాని కాలు ఒకటి బెండ్ అయిపోయింది. అండ్ ఈ బర్డ్స్ కూడా చూసాము ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్లాక్ ఆఫ్ పీజియన్స్ అయితే ఉన్నాయి. పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకురాలేదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది కదా అని అయితే తీసుకురాలేదు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రిచ్ దగ్గరికి వచ్చాము. ఇందా కూర్చొని ఉన్నాయి కదా, బట్ ఇప్పుడు మాత్రం ఒకటి గ్రాస్ తింటూ అని అయితే కనిపించింది. ఇదైతే చాలా బాగుందండి. మేము యాక్చువల్గా అటు డీర్స్ చూద్దామని అయితే ఆద్య నేను వెళ్తున్నాము. బట్ ఆ ఎండకి మా వల్ల కాలేదండి. అంత లోపలికి వెళ్ళి మళ్ళీ అమ్మో తిరిగి రాలేము, ఇటు సైడ్ అసలు ఎండ బాగుందని అయితే భయపడిపోయి ఇంకా ఆస్ట్రిచ్ని చూసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా ఐరా పాప ఏమో డాడీ వాళ్ళ దగ్గర ఉంది. కాసేపు తను అటు ఇటు ఆ గ్రీనరీ, తనకి ఎక్కడికి వెళ్ళినా అసలు చెప్పాలంటే జూ పార్క్ ఎన్ని వేస్ట్ అండి. చిన్న చిన్న స్క్విరల్స్, తొండాలు ఉంటాయి కదా, ఆడుకుంటుంది. ఓకే అండి, మా జూ పార్క్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.